నువ్వు ఏమర్రోక సెకండ్ ప్రైజ్ నా ఏం దోషంగా వస్తుంది. జంతువుల్ని తొక్కేటం ఎంత బాగా నటించాను చూశాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తా. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా? ఏనుగు పీనుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరిగి ఉన్నది. అంతా మోసమే. ఏడిచావు అమ్మా సీత. మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోను అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కంట నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు. వీడి జన్మలో ఇంత 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 ప్రయోజనం తెచ్చాడా? దానికే ఉందండి. చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. ఏమొస్తుందో ఏమో. అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క ప్రైజ్ కూడా దొరుకుతాయి. కర్మ కర్మ. నీ కర్మ కదరా, నీ కర్మ కదరా, నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా. ఒక్క ప్రైజ్ కూడా రాదు. ఏమిటే నన్ను చూడగానే నీ మొహం స్పెషల్ దోశ ఎంత అయిపోయింది? అవతటి మరి నేనేదో మనసు పెట్టుకున్న దాన్ని నిన్నే మనవాడాలనుకున్న దాన్ని. అవునవును, మనం జీవితాంతం ధనము అట్లకాడలాగా కలిసి ఉండవలసిన వాళ్ళం. ఏది 2 దోశలు పడాయి. తిను మావా. మావా నన్ను కట్టుకుంటే నా దోస్త్ తింటూ నాతో ఉంటూ బతుకంతా చక్కగా గడపొచ్చు. అరంగుళం మందాన 6 అంగుళాల కైవారం ఉన్న నీ దోశకు అలవాటు పడ్డవాడిని నిన్నుగాక ఇంకెవరిని చేసుకుంటానే. మనం తొందరగా మనవాడేయాలి మావా. లేకపోతే నా కాడి దోసుకొచ్చిన పెత్తి అదవా దొంగ సుప్పు చూస్తున్నాడు. ఆకలితో వచ్చిన వాళ్ళు దేని సుత్తారో తెలియదేటి. అయితే మనం అర్జెంట్ గా మనవాడేయాలి. మన దోశను మనం కాపాడుకోవాలి. అయితే మావా దోశను లాగి చెయ్యి. ఎల్ఎంపీ యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెన్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్. తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ సీసాలు ఇస్తాను, పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు. కానీ మెట్ల నుంచి పడినా మేడ నుంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు డబ్బులు ఇచ్చాయి. రై నేనెవరు? ఆట పేలే ఉంటే నీళ్ళం చేసి గుర్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాళ్ళు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తాను. వస్తుంది చాలా పెద్ద పేషెంట్. డబ్బులు ఇచ్చాయి. వస్తానన్నా. అదిగో అమ్మాయి పేషెంట్. అబ్బా నువ్వంటే వాడు చెప్పిన రోగాల పుట్టవి. రాక ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. నా నీరసాన్ని కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజి ఎక్కడో దగ్గర గుచ్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ నవిలి చట్టావు. అంతేనే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు. పేషెంట్లు రారే రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇందులో మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైలు పోతేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు పెచ్చని కాల్చినట్టు కాల్చవతల బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే. ఏ పిల్ల మనకు దోషయి. ఏటి మావు నన్ను తమాస పట్టిద్దామనా? యాసం మార్చేసి మాట మార్చేస్తున్నావు. నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా మన మనువు ఎప్పుడు? ఎప్పుడైతే పిల్ల మనం ఎప్పుడు ఎవరెడీ ఈ రాత్రికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోచి మహిమే. అబ్బా ఊరుకో మావా.
మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. తగిలే కోణ మావా మావా చుక్కమ్మ, దోశల చుక్కమ్మ, మావా నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే ఆశ మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగొచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటి వెర్రి మొహమా? నేను వచ్చింది ఇప్పుడేగా. అలా పద, ముందు దోశ ఎడుదు గారి. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి అనుకోలేదు నేను నిన్ను? చాలా ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? గుడ్డి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. Yes. డాక్టర్ డాక్టర్ ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ అయ్యో చి, 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 చి. నువ్వా? ఏమండి ఏమండి పిలిచి చచ్చారో కూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడ్డం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళు అన్ని సరుకులు ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు, నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు. ఇలా ధర్మాసుపత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. చి, 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 చి. చాలా మంది పేషెంట్ వస్తున్నారు. పేషెంట్లా? ఓహో ఓహో ఎస్ ఎస్ అర్థమైంది. ఏమిటండి ఏదైనా జబ్బు? తీరానికే నువ్వు ఎందుక? నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు విసిరేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చించేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను, ఉండండి. వద్దు, నాకు ఈ విరుగుడొద్దు, నాకు ఈ తిరుగుడే బాగుంది, నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతని మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతని 4 పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టపేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఫీజు ఏమందలవా? తగ్గనవయ్యా, ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం గానీ. ఇప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంగుగాడేనా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును, నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహన్ నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహన్ నాదైనప్పుడు నేను లేకుండా నా మొహన్ లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంగు, నీకేదో గాలి సోకినట్టుంది. కాస్త మిరపకాయలు దిష్టి తీసుకొని మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏంటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహన్ లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికేదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. కర్మ, రా వదినా. కర్మ. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలుసుకుంటాను.
గోపి వాళ్ళు ఇల్లు మారాడు, మనం కూడా మారదామా? ఒరే, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పోగొట్టిన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? కడుపు నొప్పి వాడికి కరెక్ట్ గా మాత్రలు ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నోరు మీద నోరు బ్యాండేజ్ కట్టేసి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగే చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి, నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. పైగా ఫేసు గీసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరవు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం పెట్టాను జంతుకు నవ్వులంటే నవ్వులేసావు. పిచ్చిపోయి నటించారు. నాకు పిచ్చి ముదిరిపోయారు. मैं टार्जन का बेटा हूँ. मैं रामपुर का बेटा हूँ. ఏయ్ డాక్టర్, మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గరే వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం, వసంత కుసుమాకరు, సిద్ధమకరం చూజావు. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా, ఈ పొడని ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో గరువులాగా మద్రా చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటంటే, తగ్గపోతే ఏ పిచ్చి కుక్క మీద మద్రా చేసి చూడండి. అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నా నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, వస్తాం. మరి ఫీజు అది ఫీజండి, ఫీజు తగ్గలేదు ఏమీ లేదు. అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదేమీ లేదు. కర్మ 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 కర్మ. వచ్చావా మావా? ఇక దోశ చాలా ఆకలేస్తుంది. చాలా ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. సరే, నువ్వు దోశ అంటేదా నీతో సరసంగా ఆడుకుంటాను. ఇంకో మావా, ఎవరిని చూస్తారు? కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక్క. మరౌడి పీరుగా అత్తన్నాలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. ఇదిగో దాదా. మావా, నీకు ఈ ఆటలో పూనక వస్తుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళైన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? ఆరాలుడా అత్తగారింటికి. నువ్వు వెళ్ళిపోతున్నావా మావా? నా దోశలు తినేది ఎవరు మావా? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావా? వదులు మామ, వదులు వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా, పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? వర్పకల స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా?
కాస్త స్పృహ తప్పితేను కళ్ళు మూసుకుని నిద్రపోతేను ఒక ఆవులంత ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా, నాకు చెప్తున్నావు. ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకు బాబు 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 కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, అయ్యా. నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పెర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పెర్మనెంట్ గా అతని పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తగా వాటండి ఇది దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే ఈ వంకాయ పచ్చళ్ళు, ఈ గాజు మిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాను ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల తీసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు దంచు దంచు. సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపండు కూడా వేసేయి. ఏమండి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయ్ వేసేయ్ నాన్న, ఈ పేస్ట్ వేస్తాను నాన్న. ఎవడ్రా? వేసేయ్ తొందరగా వేసేయ్. బాగా పిసికరా, ఓపిక లేదు వెధవా. నాలుగు మీద ఉండగానే చావాలి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర ఒక దీపం పెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళి కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్రం చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. వస్తున్నారు. ఎవరా కొత్త పేషెంట్? పిచ్చి పేషెంట్. వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికిడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దవసం 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 సర్వం దవసమే. నా కర్మ 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 కర్మ. నేను కొడుకున్న సొమ్మును వాడొచ్చి వాడెవడు వెరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఇవ్వను. వాడు నేడుకుని దర్యాపుకు రానివ్వరు. వాడి చిట్టికే నీకు దొరికిందల్లా మొదలు కొట్టావు. కొట్టు ఏమిటండి అన్యాయం? ఏమిటండి అన్యాయం? డాక్టర్ మావాడు వచ్చాడు. అక్కర్లేదు, వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమనండి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచల చాప ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి, నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సొనమానంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది.
నేను నాశనం అయ్యాను. నిర్ణయమైంది, నేను నాశనం అయ్యాను. నిర్ణయమైంది, నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నిర్ణయమైంది. ఇచ్చిగా! ఏమండి ఏమిటండి ఇది? ఆ, ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారకు ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. ఫినిష్. వస్తామమ్మా. వస్తాం. ఏమండి కాస్త వేసుకోండి నోట్. ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యాయి కరెక్టేనే. ఇప్పుడు మూగ వార్తలు స్టార్ట్ అవుతాయి చూడు.